హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, పోలీస్ శాఖలో మరియు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 3000కు పైగా ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. మరి భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి డిగ్రీ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. మరి మీ కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను తెలుగులో చెప్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఇక్కడ రెండు డిపార్ట్మెంట్లు అంటే ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో రెండింటిలో కూడా సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలనే భర్తీ చేస్తున్నారు. మరి ఢిల్లీ పోలీస్ సంబంధించి ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, అలాగే ఆర్మీకి సంబంధించి ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ మొదటిగా చూసినట్లయితే ఢిల్లీ పోలీసుకు సంబంధించి మేల్ క్యాండిడేట్స్ సంబంధించి ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తున్నారు. సో 114 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. ఇక రిమైనింగ్ ఉద్యోగాలన్నీ కూడా డిపార్ట్మెంట్ల వారికి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కేటాయించారు. ఓపెన్ కేటగిరీలో అందరూ కూడా పోటీపడి అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ కేటగిరీ వారికి కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఢిల్లీ పోలీసులో మేల్ క్యాండిడేట్స్కి 114 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 70 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క ఉద్యోగాలను సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరి క్లియర్గా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సంబంధించి ఉద్యోగాలను చూసినట్లయితే ఇక్కడ కూడా మేల్ ఫీమేల్ సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు జనరల్ డ్యూటీ కింద. సో ఇక్కడ సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి అనేటువంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో రోస్టర్ పాయింట్ వారిగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. మేల్ ఫీమేల్కి కింద కూడా ఒక్కొక్క పోస్టుకు సంబంధించి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ విధంగా అన్ని పోస్టులు కలుపుకొని కూడా మనకు టోటల్గా మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 2651 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 2651 ఖాళీలు. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 210 ఖాళీలని ఈ యొక్క సిఏపిఎఫ్స్లో భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో అలాగనే మొత్తంగా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 3000కు పైగా ఉద్యోగాలను అయితే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఎలిజిబిలిటీస్ గురించి క్లియర్గా చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు, ఏ రాష్ట్రం వారైనా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి. సో పోలీస్ డిపార్ట్మెంట్లో ఆర్మీలో ఉద్యోగం కనుక మీకు ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసేసుకోండి. మరి ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఇక్కడ 1/8/2025 నాటికి మనం ఏజ్ని కట్ ఆఫ్ డేట్గా తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 20 నుంచి 25 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీకి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years చొప్పున ఏజ్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగనే మహిళలకు వచ్చేసి విడోస్కి, డైవర్స్ ఉమెన్కి, అలాగే సింగిల్ ఉమెన్స్కి వచ్చేసి 35 years వరకు మెన్షన్ చేశారు. అందులో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 40 years వరకు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ రెండు వచ్చేసి మహిళా అభ్యర్థులకు మాత్రమే అన్నమాట. సో క్లియర్గా గమనించి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మరి అప్లికేషన్ వచ్చేసి మనం అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఆన్లైన్ మోడ్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కొత్తగా వెబ్సైట్ మనకి మెన్షన్ చేశారు. ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి పాత వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లో అప్లికేషన్ సంబంధించి అప్లై చేసుకున్నా కూడా రిజెక్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాని ప్రకారం లాగిన్ అయ్యి దాని ప్రకారంగా అభ్యర్థులు అప్లికేషన్ ఏ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మొదటగా ఓటీఆర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. ఆ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి మీరు ఎస్ఎస్సి వెబ్సైట్లో ఏ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకున్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ₹100 కింద ఫీజు పేమెంట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఈ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం అయితే జరిగింది. మరి ఫీజు కూడా పేమెంట్ చేసుకోవాల్సుకున్న అభ్యర్థులు వచ్చేసి ఆన్లైన్ మోడ్లో పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగనే మరి సెలక్షన్ ప్రొసీజర్, ఎగ్జామినేషన్ సంబంధించిన సెంటర్స్ గురించి క్లియర్గా చూసినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చేసి మనకి సౌత్ రీజన్ కింద మెన్షన్ చేశారు. సౌతర్న్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, ఒంగోలు కింద మెన్షన్ చేశారు. అలాగే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో సికింద్రాబాద్, వరంగల్, సిద్దిపేట ఈ యొక్క 3 ప్లేసుల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి ఇవ్వడం అయితే జరిగింది. మరి అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉండబోతుంది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఇక్కడ
ఎగ్జామినేషన్ కింద, అలాగనే ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా మొదటగా పేపర్ 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేసి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ పీఈటీ కూడా కండక్ట్ చేస్తారు. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు వచ్చేసి పేపర్ 2 ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన ఎగ్జామ్కి వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి అందులో మెరిట్ కనపరిచిన అభ్యర్థులకి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మొదటగా పేపర్ 1 సంబంధించి ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా ప్యాటర్న్ ప్రకారంగా మనం ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలానే పేపర్ 2 సంబంధించి కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంపరెన్స్ సంబంధించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా పేపర్ 2 ప్యాటర్న్ అయితే ఉంది. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా మెన్షన్ చేశారు, 0.25 అని మెన్షన్ చేశారు. అంటే ప్రతి 4 తప్పు ఆన్సర్లకి ఒక కరెక్ట్ ఆన్సర్ని తీసేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్కి సంబంధించి మెజర్మెంట్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ హైట్ నామ్స్ ఫర్ ఎస్ఐ ఇన్ ఢిల్లీ పోలీసుకు సంబంధించి మొదటగా ఇచ్చారు మనకి మెజర్మెంట్స్. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే 170 సెంటీమీటర్స్ హైట్ మెన్షన్ చేశారు. చెస్ట్ వచ్చేసి ఎక్స్పాన్షన్ చేయకుండా 80 ఉండాలి, ఎక్స్పాన్షన్ చేస్తే 85 ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే మేల్ క్యాండిడేట్స్ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 162.5 హైట్ మెన్షన్ చేశారు. చెస్ట్ ఎక్స్పాన్షన్ చేయకుండా 77 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాన్షన్ చేస్తే 82 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 157 సెంటీమీటర్స్ మెన్షన్ చేశారు. వీరికి చెస్ట్ సంబంధించిన మెజర్మెంట్స్ మెన్షన్ చేయలేదు. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్లో ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 154 సెంటీమీటర్స్ హైట్ కింద మెన్షన్ చేశారు. ఇక సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్కు సంబంధించినటువంటి హైట్స్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 170 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఎక్స్పాన్షన్ చేయకుండా చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్స్, ఎక్స్పాండ్ చేస్తే 85 సెంటీమీటర్స్ మెన్షన్ చేశారు. అలాగే మేల్ క్యాండిడేట్స్లో ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 162.5 మెన్షన్ చేశారు. 77, 82 కింద మెన్షన్ చేశారు చెస్ట్ సంబంధించి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 157 సెంటీమీటర్స్ హైట్ మెన్షన్ చేశారు. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్లో ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 154 సెంటీమీటర్స్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ సంబంధించి పీఈటీకి సంబంధించి మనం క్లియర్గా చూసినట్లయితే ఫర్ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 100 మీటర్స్ రేస్ 16 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 1.6 కిలోమీటర్స్ రేస్ 6.5 మినిట్స్లో చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 3.65 మీటర్స్ 3 ఛాన్సెస్లో చేయాల్సి ఉంటుంది. హై జంప్ వచ్చేసి 1.2 మీటర్ 3 ఛాన్సెస్లో చేయాల్సి ఉంటుంది. షార్ట్ పుట్ వచ్చేసి 60 ల్యాప్స్ 4.5 మీటర్ 3 ఛాన్సెస్లో చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 100 మీటర్స్ రేస్ 18 సెకండ్స్లో చేయాల్సి ఉంటుంది. 800 మీటర్ రేస్ 4 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 2.7 మీటర్ 3 ఛాన్సెస్లో చేయాల్సి ఉంటుంది. హై జంప్ వచ్చేసి 0.9 మీటర్ 3 ఛాన్సెస్లో చేయాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా పీఈటీకి సంబంధించినటువంటి ఇక్కడ మనకి ఈవెంట్స్ మెన్షన్ చేశారు. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయింది, ఎస్ఎస్సి నుంచి. సో అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. దీని ద్వారా అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలని, అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే 26/9/2025 నుంచి 16/10/2025 వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి డేట్స్గా మెన్షన్ చేశారు. సో లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే 16/10/2025 ఈ నెల 16వ తారీఖు వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది. మరి ఫీజు పేమెంట్కి వచ్చేసి 17/10/2025 వరకు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫీజు పేమెంట్కి ఆ రోజు లాస్ట్ డేట్లో చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మరి వీరికి కావాల్సినటువంటి శాలరీ డీటెయిల్స్ గురించి క్లియర్గా చూసినట్లయితే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో భర్తీ చేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ జీడీ ఉద్యోగాలని గ్రూప్ బి నాన్ గెజిటెడ్ కింద భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ డీటెయిల్స్ వచ్చేసి 35,400 రూపాయల నుంచి 1,12,400 రూపాయల వరకు మెన్షన్ చేశారు. అలాగే ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి గ్రూప్ సి కింద భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 35,400 రూపాయల నుంచి 1,12,000 రూపాయల వరకు కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇద్దరికి కూడా సేమ్ శాలరీ మెన్షన్ చేశారు. అది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఆర్మీ గురించి కానీ ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా. అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.